గైస్ గుడ్ మార్నింగ్. ఆడియో క్లియర్ ఉందా? సార్ కన్ఫర్మ్ చేయండి, ఆడియో క్లియర్ ఉందా? ఆడియో క్లియర్ ఉందా లేదా? ఎస్, ఓకే. సుష్మా, టుడే యూ హ్యావ్ టు స్పీక్ ఆర్ టెక్స్ట్, ఓకేనా? డైలీ సైలెంట్గా ఉండకూడదు, అలా రెస్పాండ్ అవుతూ ఉండాలి. ఓకే, ప్రకాష్, నిన్న క్లాస్లో ఏం చూసాం మనము? పీరియడ్ కాస్ట్ అంటే ఏంటి, ప్రోడక్ట్ కాస్ట్ అంటే ఏంటో చూసాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పీరియడ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్. దాంతోపాటు ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటి, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటో చూసాం. ఒకసారి వాటిని రివైజ్ చేద్దాం. రివైజ్ చేసి వాటికి మధ్య ఉన్న రిలేషన్షిప్ని కూడా ఐడెంటిఫై చేద్దాం. సో మనం ఏదైనా అమౌంట్ని ఎక్స్పైర్డ్ కాస్ట్ అవ్వాలంటే 2 కండిషన్స్ ఉండాలి. ఒకటి, ఇంకరింగ్ అయి ఉండాలి, అంటే ఆల్రెడీ దాని మీద ఎక్స్పెన్స్ ఇంకర్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం దాని రికవరీ కూడా అయిపోయి ఉండాలి, దాన్ని రికవర్ చేసేసుకుని ఉంటాం. ఇంకరింగ్ ప్లస్ రికవరీ, ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్పైర్డ్ కాస్ట్. బికాస్ వీ నీడ్ టు థింక్ అగైన్ అబౌట్ దిస్. అంటే ఈ అమౌంట్ మరి రిటర్న్ వస్తుందా లేదా అని థింక్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వచ్చేసింది కదా. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్పైర్డ్ కాస్ట్. బట్ ఏదైతే అమౌంట్ ఇంకర్ అయ్యి ఉంటామో బట్ రికవరీ అయ్యి ఉండదు, నథింగ్ బట్ ప్రోడక్ట్ ఇంకా సేల్ అవ్వలేదు, క్లోజింగ్ స్టాక్లో ఉంది. ప్రోడక్ట్ సేల్ అయితే రికవర్ అవుతుంది, సేల్ చేస్తే రికవర్ అమౌంట్ వస్తుంది, సేల్ చేయలేదంటే క్లోజింగ్ స్టాక్లో ఉందని. అలాంటి కాస్ట్ని అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటాం. అన్ఎక్స్పైర్డ్. బేసిక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, చిన్న ఎగ్జాంపుల్. నేను 10 యూనిట్స్ కొన్నాను అట్ ది రేట్ ఆఫ్ 2 రూపీస్. నథింగ్ బట్ పర్చేస్ కాస్ట్ 20 రూపీస్. పర్చేస్ కాస్ట్ 20 రూపీస్ అంటే 10 యూనిట్స్ ఈచ్ వన్ 2 రూపీస్ పెట్టి కొన్నాను. 20 రూపీస్ పర్చేస్ కాస్ట్ నేను ఇంకర్ అయ్యాను. ఇందులో యాజ్ ఆఫ్ నో 8 యూనిట్స్ సేల్ చేశాను నేను. 8 యూనిట్స్ సేల్ చేశాను. 8 యూనిట్స్ సేల్ చేశానంటే 8 యూనిట్స్ మీద నేను ఇంకర్ అయిన 2 రూపీస్ అన్నది నాకు రికవరీ వచ్చేసి ఉంటుంది. నేను సేల్ చేసిన 8 యూనిట్స్ మీద నేను ఇంకర్ అయిన 2 రూపీస్ అనేది నాకు రిటర్న్ వచ్చేసి ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్పైర్డ్ కాస్ట్. సో 16 రూపీస్ ఇస్ కాల్డ్ ఎక్స్పైర్డ్ కాస్ట్. కానీ రిమైనింగ్ నా దగ్గర ఇంకా 2 యూనిట్స్ క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి కదా, వాటి మీద 2 రూపీస్ ఇంకర్ అయ్యాను కదా, అది ఇంకా నాకు రిటర్న్ రాలేదు. ఈ 4 రూపీస్ని అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటాం. సో ఇంకర్ అయ్యి రికవర్ అయితే ఎక్స్పైర్డ్, ఇంకర్ అయ్యి రికవర్ కాలేకపోతే అన్ఎక్స్పైర్డ్. సో ఇది సింపుల్గా ఎక్స్పైర్డ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. దీని తర్వాత పీరియడ్ కాస్ట్ అంటే ఏంటో చూసాం, ప్రోడక్ట్ కాస్ట్ అంటే ఏంటో చూసాం. పీరియడ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్ కాస్త ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం వీటిని. లెట్స్ సే మనకు అల్టిమేట్గా 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి: అడ్మినిస్ట్రేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అడ్మినిస్ట్రేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే ఏ కాస్ట్ అయినా ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడం కోసమే ఇంకర్ అవుతారు. ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడం కోసం మాత్రమే ఈ కాస్ట్ అంతా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అవుతారు. కాబట్టి ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్. ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్. అదర్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఈ రెండింటిని కూడా పీరియడ్ కాస్ట్ అంటాం. బికాజ్ ఇక్కడ పేమెంట్స్ అన్నీ కూడా మోస్ట్లీ పీరియాడికల్ బేసిస్ ఉంటాయి, పీరియడ్ వైజ్ ఉంటాయి. పీరియడ్ కాస్ట్. సో ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్. ఇప్పుడు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ ఇప్పుడు మీరే సాల్వ్ చేయాలి. ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్. ఇప్పుడు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి రెంట్ అన్నది పీరియడ్ వైజ్ పే చేస్తాను, అంటే మంత్లీ పే చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ పీరియడ్ కాస్ట్. సేమ్ అలాగే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా రెంట్ పే చేస్తా కాబట్టి ఇది కూడా పీరియడ్ కాస్టే. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి కూడా రెంట్ పే చేస్తాను కదా నేను, ఇది కూడా పీరియడ్ వైజే పే చేస్తాను కదా.
మరి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో పే చేసే రెంట్ని పీరియడ్ వైజ్ పే చేస్తాం కాబట్టి ఇది పీరియడ్ కాస్ట్ అనాలా, ప్రోడక్ట్ కాస్ట్ అనాలా? చెప్పాలి మీరే. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో నేను పే చేసే రెంట్ని పీరియడ్ కాస్ట్ అనాలా, ప్రోడక్ట్ కాస్ట్ అనాలా? ఎస్, రాంగ్ ఆన్సర్ అయినా పర్లేదు, యూ హ్యావ్ టు ఇన్వాల్వ్. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో పే చేసే రెంట్ని పీరియడ్ కాస్ట్ అందామా, ప్రోడక్ట్ కాస్ట్ అందామా? పీరియడ్ ఆర్ ప్రోడక్ట్? ప్రోడక్ట్. ఎందుకు? బికాస్ వీ హ్యావ్ ఇంకర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రొడక్షన్ ఓన్లీ. ఆ ఫ్యాక్టరీనే లేకపోతే మనం ప్రొడ్యూస్ చేయలేము. సో ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడం కోసం మాత్రమే రెంట్ పే చేస్తున్నాం కాబట్టి ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్. సో ఈవెన్ దో మనం మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి పే చేసే రెంట్ అయినా సరే ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్. ఇక్కడ ఇంకో డౌట్ వచ్చింది నాకు. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో సేల్స్ పర్సన్స్కి సేల్స్ కమిషన్ పే చేస్తున్నా. సేల్స్ కమిషన్ అది కూడా ఎలా పే చేస్తున్నానంటే 5% ఆన్ ఈచ్ ప్రోడక్ట్ సోల్డ్. అంటే ఒక ప్రోడక్ట్ని సేల్ చేస్తే ఆ ప్రోడక్ట్ సేల్ ప్రైస్ మీద 5%ని సేల్స్ కమిషన్గా పే చేస్తున్నాను. నథింగ్ బట్ ఎన్ని ప్రోడక్ట్స్ని సేల్ చేస్తే అంత కమిషన్ వస్తుంది. అంటే ప్రోడక్ట్ని బేస్ చేసుకుని కమిషన్ పే చేస్తున్నా. మరి ఇప్పుడు ఈ సేల్స్ కమిషన్ని పీరియడ్ కాస్ట్గా డీల్ చేయాలా, ప్రోడక్ట్ కాస్ట్గా డీల్ చేయాలా? సేల్స్ కమిషన్ని నేను పీరియడ్ వైజ్ పే చేయట్లేదు వాళ్ళకి. ప్రోడక్ట్ సేల్ చేసావా అందులో 5% ఇస్తా. మరి ఇది పీరియడ్ కాస్ట్ అనాలా, ప్రోడక్ట్ కాస్ట్ అనాలా? సేల్స్ కమిషన్ చెప్పండి చూద్దాం. Is it period cost or product cost? Product. What about Sushma and Tejasri? ఏం చేద్దాం? సేల్స్ కమిషన్ పీరియడ్ కాస్టా, ప్రోడక్ట్ కాస్టా? మీరు ఆన్సర్ చెప్పండి అంతే. డోంట్ అసలు ఆన్సర్ గురించి థింక్ చేయదు. అది కరెక్ట్ ఆన్సరా, రాంగ్ ఆన్సరా నేర్చుకుందాం. అది నేర్చుకోవడానికి కదా వచ్చాం మనం. పీరియడ్. బట్ నాకు రీజన్ కూడా కావాలి. ప్రోడక్ట్ అయితే ఎందుకు ప్రోడక్ట్, పీరియడ్ అయితే ఎందుకు పీరియడ్? ఎందుకు ప్రోడక్ట్ కాస్ట్ అని మీరు అనుకుంటున్నారు, ఎందుకు పీరియడ్ కాస్ట్ అని మీరు అనుకుంటున్నారు? రీజన్స్ కూడా చెప్పండి చూద్దాం. What are the reasons? ప్రోడక్ట్ కాస్ట్ ఎందుకు అనుకుంటున్నారు, పీరియడ్ కాస్ట్ ఎందుకు అనుకుంటున్నారు? కాస్ట్ ఆన్ యూనిట్స్ సోల్డ్. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకొని పేమెంట్ చేస్తాం కాబట్టి అది పీరియడ్ కాస్ట్ అంటున్నారు, సారీ ప్రోడక్ట్ కాస్ట్ అంటున్నారు. సో బట్ ద థింగ్ ఈజ్, ఒక కాస్ట్ని మనము ప్రోడక్ట్ కాస్ట్ అనాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ కాస్ట్ అనేది ఎప్పుడైనా సరే బిఫోర్ ప్రొడక్షన్ ఇంకర్ అవ్వాలి. మనం బిఫోర్ ప్రొడక్షన్ ఆర్ డ్యూరింగ్ ద ప్రొడక్షన్ మాత్రమే ఇంకర్ అవ్వాలి. ఒక కాస్ట్ని మనము ప్రోడక్ట్ కాస్ట్ అనాలి అంటే అది డ్యూరింగ్ ద ప్రొడక్షన్ అయినా ఇంకర్ అవ్వాలి, బిఫోర్ ప్రొడక్షన్ అయినా ఇంకర్ అవ్వాలి. బట్ ఇక్కడ ఇంకర్ అవుతున్నది ఫినిష్డ్ గుడ్స్ మీద. నథింగ్ బట్ ఆల్రెడీ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది. ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇంకర్ అయ్యే కాస్ట్ ఏ కాస్ట్ అయినా సరే ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ పీరియడ్ కాస్ట్, నాట్ ప్రోడక్ట్ కాస్ట్. ఈవెన్ దో మీరు చేస్తున్న పేమెంట్ అనేది ఇక్కడ ప్రోడక్ట్ని బేస్ చేసుకుని అయినా సరే ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ పీరియడ్ కాస్ట్. ఎందుకంటే ప్రోడక్ట్ కాస్ట్ అనాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాండేటరీ కండిషన్ ఇట్ షుడ్ బీ ఇంకర్డ్ ఆన్ ఆర్ బిఫోర్ ద ప్రొడక్షన్. డ్యూరింగ్ ద ప్రొడక్షన్ అయినా ఇంకర్ అవ్వాలి ఆర్ బిఫోర్ ప్రొడక్షన్ అయినా ఇంకర్ అవ్వాలి. సో మనం ఫినిష్డ్ గుడ్స్ మీద సేల్ చేసినందుకు కమిషన్ ఇస్తున్నాము అంటే అల్టిమేట్గా ఇది
రిలేటెడ్ టు, ఐ మీన్ దిస్ సేల్స్ కమిషన్ ఈజ్ రిలేటెడ్ టు ఫినిష్డ్ గుడ్స్. సో ఫినిష్డ్ గుడ్స్ మీద మనం ఇంకర్ అయ్యే కాస్ట్ని పీరియడ్ కాస్ట్గా డీల్ చేయాలి. ప్రోడక్ట్ కాస్ట్గా డీల్ చేయాలంటే ఒకే ఒక మెయిన్ థంబ్ రూల్, డ్యూరింగ్ ద ప్రొడక్షన్ ఆర్ బిఫోర్ ప్రొడక్షన్, వాటిని మాత్రమే మనము పీరియడ్ కాస్ట్గా కన్సిడర్ చేస్తాము. సో గైస్, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని అనుకుంటున్నా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే మీకు రిలేషన్షిప్ని ఐడెంటిఫై చేయొచ్చు. చూద్దాం ఈ ప్రాబ్లం కాస్త మీరు బాగా అనలైజ్ చేయాలి ఈ ప్రాబ్లం ఇక్కడ. సో కాస్ట్ ఫర్ 100 యూనిట్స్, 100 యూనిట్స్కి మెటీరియల్ కాస్ట్ 8,000 ఇంకర్ అయ్యాను, లేబర్ కాస్ట్ 6,000 ఇంకర్ అయ్యాను, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ యాజ్ వెల్ యాజ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. మెటీరియల్ అండ్ లేబర్ అల్టిమేట్గా వేరియబుల్ కాస్ట్లు, నథింగ్ బట్ దోస్ ఆర్ రిలేటెడ్ టు ప్రోడక్ట్ కాస్ట్. నేను ఇంకర్ అయ్యేది ఎక్కడ, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో కదా ఇవి రెండు. ప్రోడక్ట్ కాస్ట్, ఈ రెండు కూడా ప్రోడక్ట్ కాస్ట్. మరి అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అల్టిమేట్గా అదర్ 2 డిపార్ట్మెంట్స్, పీరియడ్ కాస్ట్. సో 2 టైప్స్ ఆఫ్ కాస్ట్లు ఉన్నాయి అక్కడ, ఒకటి ప్రోడక్ట్ కాస్ట్, అదర్ వన్ ఈస్ పీరియడ్ కాస్ట్. సో సెల్లింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ కాబట్టి పీరియడ్ కాస్ట్గా కన్సిడర్ చేస్తాను డెఫినెట్గా. సో ఇప్పుడు ఈ పీరియడ్లో నేను 60 యూనిట్స్ సేల్ చేస్తున్నా, అది కూడా 20,000 రూపీస్ సేల్ చేస్తున్నా. సో 20,000 యూనిట్స్కి సేల్ చేస్తున్నా. ఈ 20,000 యూనిట్స్ మీద నేను ఇంకర్ అయిన ప్రోడక్ట్ కాస్ట్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 20,000 యూనిట్స్ మీద నేను ఇంకర్ అయిన ప్రోడక్ట్ కాస్ట్ ఎంత గైస్? 8,000 ప్లస్ 6,000 ఓవరాల్గా 14,000 అనేది ఫర్ 100 యూనిట్స్, అంటే ఈచ్ యూనిట్ 140. సో 100 యూనిట్స్కి 14,000 రూపీస్ ఇంకర్ అయ్యాను, అంటే ఈచ్ యూనిట్ మీద 140 రూపీస్ ఇంకర్ అయ్యాను. నేను సేల్ చేసినప్పుడు డెఫినెట్గా ఎన్ని యూనిట్స్కి అయితే సేల్ చేశానో అన్ని యూనిట్స్కి సంబంధించిన ప్రోడక్ట్ కాస్ట్ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఎన్ని యూనిట్స్ అయితే నేను సేల్ చేస్తానో ఆ యూనిట్స్కి సంబంధించిన ప్రోడక్ట్ కాస్ట్ మాత్రమే నేను కన్సిడర్ చేయాలి. నథింగ్ బట్ 60 యూనిట్స్ మీద ఈచ్ యూనిట్ మీద 140 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యాను. నేను సేల్ చేసింది అంతే కదా, ఈచ్ యూనిట్ మీద 140 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయి ఉంటాను. నథింగ్ బట్ ఎంత కాస్ట్ ఇంకర్ అయింటాను అప్పుడు? 16 ఇంటూ 60, నథింగ్ బట్ 60 ఇంటూ 140 రూపీస్. సో టోటల్గా 60 ఇంటూ 140 రూపీస్ కాస్ట్ ఇంకర్ అవ్వాలి. ఎంత వస్తుంది చూడండి వాల్యూ, ఇది వాల్యూ ఎంత వస్తుంది? 60 ఇంటూ 140. If we are starting production on sales order, yes, ఈవెన్ సేల్స్ ఆర్డర్ అయినా సరే సేల్స్ అనేది ఆఫ్టర్ ప్రొడక్షన్ జరుగుతుంది కదా, బిఫోర్ ప్రొడక్షన్ జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్స్ కమిషన్ ఎప్పుడు పే చేస్తాము అంటే కస్టమర్ని వాళ్ళు ఇంప్రెస్ చేసినప్పుడు సేల్స్ కమిషన్ పే చేస్తాం. కస్టమర్ని ఎప్పుడైతే మనం ఇంప్రెస్ చేస్తామో, అంటే ఇది ఇప్పుడు నేను సేల్స్ పర్సన్ అనుకోండి, నాకు సేల్స్ కమిషన్ ఎప్పుడు వస్తుంది? నేను కస్టమర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇంప్రెస్ చేసి వాళ్ళను సమ్ మౌల్డ్ చేసి నా ప్రోడక్ట్ని సేల్ చేస్తే నాకు సేల్స్ కమిషన్ వస్తుంది. బట్ ఎప్పుడైతే ఆర్డర్ వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను ప్రొడక్షన్ అన్నప్పుడు అసలు అక్కడ పాయింట్ ఉండదు కదా, కస్టమర్ని సేల్ చేసే పాయింట్ ఉండదు కదా. ఆటోమేటిక్గా ప్రొడక్షన్ అన్నది ఆర్డర్ వచ్చిన తర్వాత చేస్తున్నాము అంటే ఇక్కడ సేల్స్ కమిషన్ పే చేసే పాయింటే ఉండదు కదా, నో నీడ్ టు పే సేల్స్ కదా. ఎందుకు సేల్స్ పే చేయాలి? ఇంకప్పుడు అవసరం లేదు కదా. కాబట్టి అసలు సేల్స్ కమిషన్ అనే కాన్సెప్టే రాదు అప్పుడు. సేల్స్ కమిషన్ ఎప్పుడు వస్తుంది? ఓన్లీ మనం ముందుగానే ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసి వాటిని సేల్ చేయాలనుకున్నప్పుడు ఎక్కువ మందికి సేల్ చేసి సేల్స్ కమిషన్ ఇస్తాం. అలా కాకుండా కస్టమర్ నుంచే ముందు ఆర్డర్ వచ్చింది, అలాంటప్పుడు సేల్స్ కమిషన్ ఎందుకు పే చేస్తున్నాం? అక్కడ సేల్స్ పర్సన్ యొక్క ఎఫర్ట్స్ ఏమీ లేవు కదా. సో అందుకనే అక్కడ అసలు ఆ పాయింట్ రాదు. మోర్ ఓవర్ ఎప్పుడైనా సరే పీరియడ్ కాస్ట్ అనాలంటే ఖచ్చితంగా బిఫోర్ ప్రొడక్షనే అవ్వాలి. అది సేల్స్ అది ముందు వచ్చినా తర్వాత వచ్చినా మనం కన్సిడర్ చేయకూడదు. ఎంత వస్తుంది? ఇది 8,400. సో 8,400 రూపీస్ ప్రోడక్ట్ కాస్ట్ ఇంకర్ అయ్యాం ఈరోజు. బట్ అట్ ద సేమ్ ఈ మంత్లో ప్రోడక్ట్ కాస్ట్ 8,400 రూపీస్ మనం ఇంకర్ అయిన కాస్ట్ని
ఈ 60,000 యూనిట్స్ సేల్ చేస్తే మనకు రికవర్ అయిపోతుంది. బట్ మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది, సేమ్ పీరియడ్లోనే నేను ప్రోడక్ట్ సేల్ చేసినా సేల్ చేయకపోయినా సరే డెఫినెట్గా ఈ 5,000 7,000 పే చేయాల్సిందే కదా, నేను ఇంకా రావాల్సిందే కదా ఇయర్లో, ఈ మంత్లో. నేను ప్రోడక్ట్స్ సేల్ చేసినా సేల్ చేయకపోయినా ఇవి పీరియడ్ వైజ్ పే చేస్తాను నేను, 5,000 7,000. సో ఈ మంత్లో నేను ఎన్ని యూనిట్స్ సేల్ చేశాననే పాయింట్తో సంబంధం లేకుండా నేను డెఫినెట్గా ఈ పీరియడ్ కాస్ట్ డెఫినెట్గా నేను ఇంకా అవ్వాల్సిందే. పీరియడ్ కాస్ట్ 12,000 రూపీస్ నేను ఇంకా అవ్వాల్సిందే మ్యాండేటరీగా, వేరే ఆప్షన్ లేదు నాకు. ఎందుకంటే ఆ పర్సన్స్ వచ్చేసి నేను ఇంకా సేల్స్ చేయలేదు కాబట్టి సేల్ చేసిన తర్వాత అమౌంట్ ఇస్తారంటే వాళ్ళు వింటారా? వినరు. పీరియడ్ టు పీరియడ్ పే చేయాల్సిందే మనము. సో డెఫినెట్గా 12,000 విల్ బీ కన్సిడర్డ్ యాజ్ పీరియడ్ కాస్ట్. మీరు బాగా ఆలోచిస్తే సేల్స్ అమౌంట్ నుంచి లెస్ చేస్తున్నాం అంటే మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేస్తాం దాన్ని, సేల్స్ అమౌంట్ నుంచి లెస్ చేస్తున్నాం. సో ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత వస్తుంది? ఇక్కడ ప్రాఫిట్ రాదు, 400 రూపీస్ లాస్ వస్తుంది. 400 రూపీస్ లాస్ వస్తుంది. మరి రిమైనింగ్ 40 యూనిట్స్ ఉన్నాయి కదా, రిమైనింగ్ 40 యూనిట్స్ మీద అల్టిమేట్గా ఈచ్ యూనిట్ మీద 140 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యాం. 40 యూనిట్స్ మీద ఈచ్ యూనిట్ మీద 140 రూపీస్ కాస్ట్ అనేది ఇంకర్ అయ్యాం. నథింగ్ బట్ అరౌండ్ 5,600, రైట్? 5,600 రూపీస్ మనకి ఇంకా రావాల్సి ఉంది అమౌంట్. ఆల్రెడీ ఇంకర్ అయ్యాం కానీ ఇంకా మనకు అమౌంట్ రిటర్న్ రాలేదు. ఎందుకు రిటర్న్ రాలేదంటే ప్రోడక్ట్ని సేల్ చేస్తేనే రిటర్న్ వస్తాయి, సేల్ అవ్వలేదు కాబట్టి క్లోజింగ్ స్టాక్లో ఉంది. సో ఇస్ 5,600 విల్ బీ కన్సిడర్డ్ యాజ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. 5,600 యూనిట్స్ విల్ బీ 5,600 రూపీస్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. మరి ఎక్స్పైర్డ్ కాస్ట్గా ఏది కన్సిడర్ చేస్తాం? బోత్ 8,400 ప్లస్ 12,000. సార్ పీరియడ్ కాస్ట్ని ఎక్స్పైర్డ్ కాస్ట్గా ఎందుకు డీల్ చేయాలి? ఎందుకు ఎక్స్పైర్డ్ కాస్ట్గా డీల్ చేయాలి అంటే ఎన్ని యూనిట్స్ సేల్ చేసామని సంబంధం లేకుండా ఏ పీరియడ్కి సంబంధించి ఆ పీరియడ్లో నువ్వు పే చేయాల్సింది అట్ ఎనీ కాస్ట్. ఏ పీరియడ్కి సంబంధం లేకుండా ఏ పీరియడ్లో ఇంకర్ అయ్యావా, ఈ పీరియడ్లో ప్రోడక్ట్ సేల్ చేసావా లేదన్న సంబంధం లేకుండా డెఫినెట్గా ఈ పీరియడ్కి సంబంధించిన కాస్ట్ అయితే ఈ పీరియడ్లో నువ్వు పే చేయాల్సిందే. నువ్వు పే చేసిన అమౌంట్ని ఖచ్చితంగా సేల్స్ నుంచి రెడ్యూస్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో తెలుసుకోవాలంటే సేల్స్ నుంచి రెడ్యూస్ చేయాలి కదా. నథింగ్ బట్ ఏ పీరియడ్కి సంబంధించి ఆ పీరియడ్కి పే చేస్తావు కాబట్టి పీరియడ్ కాస్ట్ విల్ బి ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ ఎక్స్పైర్డ్ కాస్ట్. పీరియడ్ కాస్ట్ విల్ బి ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ ఎక్స్పైర్డ్ కాస్ట్. ఆ పాయింట్ మనము క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. పీరియడ్ కాస్ట్ అనేది ఆల్వేస్ ఎక్స్పైర్ అవుతుంది. ఎందుకు అంటే ప్రోడక్ట్ సేల్ చేయలేదు కదా అని చెప్పేసి నెక్స్ట్ మంత్ పే చేస్తానంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. డెఫినెట్గా నువ్వు ఈ మంత్లోనే పే చేయాలి. సో ఈ మంత్లోనే నువ్వు సేల్స్ చేసిన అమౌంట్ నుంచి రికవర్ అయ్యేలా ప్లాన్ చేయాలి దాన్ని. ఈ మంత్లోనే నీ సేల్స్ నుంచి నీ పీరియడ్ కాస్ట్ కూడా రికవర్ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలి మనం. కాబట్టి పీరియడ్ కాస్ట్ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ ఎక్స్పైర్డ్ కాస్ట్. ఫస్ట్ ఈ పాయింట్ అంతా రాసుకోండి సార్, క్లియర్గా డీల్ చేద్దాం. ఇంకా దాని గురించి ఇంకోసారి డిస్కస్ చేద్దాం, డోంట్ వరీ. కాస్త కన్ఫ్యూజన్గా ఉంటుంది, నాకు కూడా తెలుసు ఆ పాయింట్. ఫస్ట్ ఒకసారి రాసుకోండి, మీరు అనలైజ్ చేయండి, డీల్ చేద్దాం ఇంకొకసారి. జాహ్నవి క్లాసెస్కి రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి. ఐ థింక్ నిన్న వచ్చినట్లేదు కదా.
జస్ట్ క్లియర్గా అనలైజ్ చేయండి అవి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, డే టు డే కాలేజా? ఓకే, బట్ కాలేజ్ ఉన్నా పర్లేదు, ఒకసారి ఏవైనా ఏ రోజు క్లాసెస్ ఆ రోజు రిమైనింగ్ టైంలో రికార్డింగ్ విని కంప్లీట్ చేసేయండి. ఓకేనా? ఎస్, ఓకే, పర్ఫెక్ట్. ఒకసారి అనలైజ్ చేయండి బాగా. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎస్, క్లియర్. సింపుల్గా చెప్పాలంటే కాస్ట్ని ఎక్స్పైర్డ్ కాస్ట్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్గా డివైడ్ చేస్తాం. కాస్ట్ని ఎక్స్పైర్డ్ కాస్ట్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్గా డివైడ్ చేస్తాం. ఎక్స్పైర్డ్ కాస్ట్లో ఫస్ట్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే వస్తాయి మనము క్లోజింగ్ స్టాక్లో ఉన్న ఐటమ్స్. అదే ఎక్స్పైర్డ్ అయితే సిఓజిఎస్. సేమ్ దీన్ని ఇప్పుడు పీరియడ్ కాస్ట్ టు ప్రోడక్ట్ కాస్ట్తో కంపేర్ చేయాలి అంటే లెట్స్ సే ఎక్స్పైర్డ్లో పీరియడ్ కాస్ట్ ఆల్వేస్ ఉంటుంది. ప్రోడక్ట్ కాస్ట్లో ఏముంటాయంటే సేల్ చేసిన ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. ప్రోడక్ట్ కాస్ట్లో సిఓజిఎస్ యూనిట్స్ మాత్రమే ఉంటాయి, అంటే సేల్ చేస్తే రికవర్ అవుతుంది కదా, ఆ కాస్ట్ మాత్రమే ఉంటుంది. మరి అన్ఎక్స్పైర్డ్లో ఏముంటుంది? ఓన్లీ ప్రోడక్ట్ కాస్ట్ మాత్రమే ఉంటుంది, అది కూడా క్లోజింగ్ స్టాక్ మాత్రమే ఉంటుంది. ఐ మీన్ టు సే పీరియడ్ కాస్ట్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పైర్డ్ కాస్ట్. ఏ పీరియడ్కి సంబంధించిన ఆ పీరియడ్లో పే చేశారు కాబట్టి మనం సేల్ చేసిన అమౌంట్ నుంచే దాన్ని రికవర్ చేసుకోవడానికి ట్రై చేయాలి. కాబట్టి ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఆల్వేస్ ఎక్స్పైర్డ్ కాస్ట్. సో ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు. కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్.
ఒకవేళ అది సిఓజిఎస్ అనుకోండి ఎక్స్పైర్డ్, క్లోజింగ్ స్టాక్లో ఉంటే అన్ఎక్స్పైర్డ్. నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కాల్డ్ పీరియడ్ కాస్ట్. పీరియడ్ కాస్ట్ అనేది ఆల్వేస్ ఫుల్లీ ఎక్స్పైర్డ్, ఆల్వేస్ ఎక్స్పైర్డ్ కాస్ట్ ఇది. ఎందుకంటే ఏ పీరియడ్ది ఆ పీరియడ్లో రికవర్ చేసేసుకోవాలి. మనం చేసిన సేల్స్ నుంచే ఏ పీరియడ్కి సంబంధించి ఆ పీరియడ్కి రికవరీ అనేది చేసేసుకోవాలి. కాబట్టి పీరియడ్ కాస్ట్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పైర్డ్, ఇట్ ఈస్ ఫుల్లీ ఎక్స్పైర్డ్. ఓకేనా? కింద ఉన్న ఎగ్జాంపుల్లో నేను కొన్ని చేంజెస్ చేస్తాను, ఆ చేంజెస్ని బేస్ చేసుకుని మీరు వాల్యూస్ ఐడెంటిఫై చేయండి. కొన్ని చేంజెస్ చేస్తాను. లెట్స్ సే ఇది 18,000 యూనిట్స్, 16,000 యూనిట్స్. I have sold it for 40,000 units. ఎస్, నేను చేంజ్ చేసిన డీటెయిల్స్ని బేస్ చేసుకొని నాకు ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత ఐడెంటిఫై చేయండి చూద్దాం. ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి మీరే. ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. ప్లీజ్ క్యాలిక్యులేట్ ఆన్ యువర్ ఓన్. ఎస్, చేయాలి. Only one answer. Everyone should ఎస్ అందరు చేయండి. ఓన్లీ ఒక్కరు మాత్రం పంపించారు.
expired 32,400. Yes, 24,000 plus 12,000. Yes, 32,400. అన్ఎక్స్పెక్టెడ్ కాస్ట్ పెట్టేసి నేను కన్ఫర్మ్ చేసుకుంటారు అందరూ. నేను చేయను గైస్, మీరే చేయాలి, నేను చేయను ఇది. జస్ట్ ఆన్సర్స్ సేమ్ వస్తున్నాయో చూసుకుంటా అంతవరకే. ప్రతిదీ నేనే చేయకూడదు కదా. సో అన్ఎక్స్పైర్డ్ 13,600. పర్ఫెక్ట్. అన్ఎక్స్పెక్టెడ్ కాస్ట్ 13. $13,600. పర్ఫెక్ట్. సో ఇవి నిన్న చూసాం కదా, ఏవి ఎక్స్పైర్డ్, ఏమైనా ఎక్స్పైర్డ్, ఏవి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అవుతాము, ఏవి నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అవుతాము, ఇవన్నీ కూడా నిన్న క్లాస్లో చూస్తాం. సో ఇంతవరకు మనం డిస్కస్ చేసింది ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏమో చూసాం, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏమో చూసాం, పీరియడ్ కాస్ట్ అంటే ఏమో చూసాం, ప్రోడక్ట్ కాస్ట్ అంటే ఏమో చూసాం. ఇప్పుడు డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి అనేది చూడాలి. డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటో చూడాలి. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. లెట్స్ సే నా దగ్గర ఒక యూనిట్ ఆఫ్ ఏ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఒక లేబర్ని హైర్ చేయాలి నేను. అంటే ఒక్కొక్క లేబరు ఒక్కొక్క యూనిట్ ఆఫ్ ఏని ప్రొడ్యూస్ చేయగలడు. ప్రోడక్ట్ ఏని 1 యూనిట్ ప్రొడ్యూస్ చేయాలంటే ఒక లేబర్ కావాలి. ఈ లేబర్కి నేను ఎవ్రీ యూనిట్కి 500 రూపీస్ ఇస్తాను. ఈచ్ యూనిట్కి 500 రూపీస్ ఇస్తాను నేను. అంటే ఒక యూనిట్ ప్రొడ్యూస్ చేస్తే 500 రూపీస్ ఇస్తాను. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను ఒకవేళ 2 యూనిట్స్ ఆఫ్ ఏ ప్రొడ్యూస్ చేశాను అనుకోండి, అల్టిమేట్గా 2 లేబర్స్ కావాలి, నాకు 1000 రూపీస్ అవుతుంది. అల్టిమేట్గా 2 లేబర్స్ కావాలి, నాకు 1000 రూపీస్ అవుతుంది. సేమ్ అలాగే 5 యూనిట్స్ ఆఫ్ ఏ ప్రొడ్యూస్ చేస్తే ఈచ్ యూనిట్కి 500 రూపీస్ పే చేయాలి, డెఫినెట్గా 2,500 రూపీస్ అవుతుంది. ఇప్పుడు నేను 2,500 రూపీస్ అమౌంట్ చెప్పేసి 5 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను అంటే ఏ యూనిట్కి ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తారంటే మీరు ఈజీగా చెప్పేస్తారు 500 రూపీస్ అని. 2,500 రూపీస్ అయింది. ఈచ్ యూనిట్కి 5 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశానంటే ఈచ్ యూనిట్కి 500 రూపీస్ అయిందని మీరు డైరెక్ట్గా ఐడెంటిఫై చేయగలరు. ఎందుకంటే ఏ ప్రోడక్ట్కి ఎంతెంత అమౌంట్ ఛార్జ్ చేస్తున్నాను అన్నది నాకు క్లారిటీ ఉంటుంది. ఇలా నా దగ్గర 100 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు. ఇలా నా దగ్గర 100 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు. ఈ 100 మెంబర్స్ వర్కర్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా అని ఐడెంటిఫై చేయడానికి నేను ఒక సూపర్వైజర్ని అపాయింట్ చేశాను. అంటే వీళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తుంటాడు. ఈ 500 మెంబర్స్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారు లేదా అని ఐడెంటిఫై చేయడానికి ఒక రివ్యూ సిస్టమ్ లాగా, మానిటర్ సిస్టమ్ లాగా ఉండాలని చెప్పేసి ఒక సూపర్వైజర్ని అపాయింట్ చేశాను నేను. సూపర్వైజర్ 100 మెంబర్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఒక పర్సన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు, ఒక పర్సన్ మీద తక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. ఏమైనా ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ కూడా చేస్తూ ఉంటాడు. అంటే అందరి దగ్గర డిస్కస్ చేయాలని రూల్ లేదు, అలా అని చెప్పేసి అందరినీ వదిలేని రూల్ కూడా లేదు. కొంతమంది అవసరమైనంత వరకు ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటాడు, అవసరం లేని వాడికి ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడు. సో బట్ సూపర్వైజర్కి నేను 10,000 రూపీస్ శాలరీ పే చేస్తున్నా. 10,000 రూపీస్ శాలరీ పే చేస్తున్నా. ఇప్పుడు నేను 2,500 రూపీస్ ఎందుకు ఇంకర్ అయ్యానంటే ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి. ఈ 10,000 రూపీస్ ఎందుకు ఇంకర్ అంటే ఇది కూడా ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికే. సో 10,000ని కూడా ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికే ఇంకర్ అయ్యాను, ఎందుకంటే వర్కర్స్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారు లేదా అని. 2,500 రూపీస్ ఎందుకు ఇంకర్ అంటే అది కూడా ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికే యూస్ చేస్తున్నాను. కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పర్టికులర్గా ప్రోడక్ట్ ఏకి ఎంత అమౌంట్ అయిందంటే 500 డైరెక్ట్గా చెప్పగలరు. బట్ ఆటోమేటిక్గా 10,000 రూపీస్ కూడా నేను ప్రోడక్ట్ ఏని ప్రొడ్యూస్ చేయడానికి యూస్ చేసిందే. మరి 10,000 రూపీస్ని నేను ప్రొడ్యూస్ చేసిన 100 యూనిట్స్లో ఏ యూనిట్ కన్నా ట్రాన్స్ఫర్ చేయాలి, అంటే ఏ యూనిట్ కన్నా ఛార్జ్ చేయాలి. నేను ప్రొడ్యూస్ చేసిన 100 యూనిట్స్లో ఈ 500 రూపీస్ ఈ 10,000 రూపీస్ అనేది ఏ యూనిట్ కన్నా ఛార్జ్ చేయాలి. మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలమా? ఖచ్చితంగా ఐడెంటిఫై చేయలేము. ఎందుకు? పర్టికులర్గా ఈ సూపర్వైజర్ ఏ వర్కర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాడు, ఏ ప్రోడక్ట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అయ్యాడు అన్నది మనం ఐడెంటిఫై చేయలేము. బట్ ఈ 500 రూపీస్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఏ కాస్ట్ని అయితే టోటల్ కాస్ట్ తీసుకున్నప్పుడు ఏ కాస్ట్ని అయితే డైరెక్ట్గా ట్రేస్ చేయగలము, డైరెక్ట్గా ఐడెంటిఫై చేయగలము,
దానిని డైరెక్ట్ కాస్ట్ అంటాం. ఐడెంటిఫై చేయలేని కాస్ట్ని ఇండైరెక్ట్ కాస్ట్ అంటాం. ఒక పర్టికులర్ ప్రోడక్ట్ కాస్ట్లో ఏదైనా కాస్ట్ మీరు డైరెక్ట్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నారా, దెన్ ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ డైరెక్ట్ కాస్ట్. ఐడెంటిఫై చేయలేకపోతున్నారా, దెన్ ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఇండైరెక్ట్ కాస్ట్. సో ఫస్ట్ మీరు డైరెక్ట్ కాస్ట్కి ఇండైరెక్ట్ కాస్ట్ డిఫరెన్స్ చెప్పాను. దాన్ని మనం ఇంకా ఎలాబరేట్ చేయాలి. ఎందుకు అంటే మనకు ఏ కాస్ట్ తీసుకున్నా సరే 3 కేటగిరీస్ ఉంటాయి అందులో. మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, అదర్ ఎక్స్పెన్సెస్. అంటే మెటీరియల్లో డైరెక్ట్ మెటీరియల్ ఉంటుంది, ఇండైరెక్ట్ మెటీరియల్ ఉంటుంది. లేబర్లో డైరెక్ట్ మెటీరియల్ ఉంటారు, ఇండైరెక్ట్ మెటీరియల్ ఉంటారు. ఎక్స్పెన్సెస్లో కూడా డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ అర్థమవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. చాలా బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. సో ఒక వుడ్ బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి. చాలా బేసిక్ ఎగ్జాంపుల్. ఒక వుడ్ బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి నేను, వుడ్తో చేసిన బెంచ్. సో ఒక వుడ్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలని నేను డెఫినెట్గా ఏ కాస్ట్ ఇంకర్ అవుతాను? వుడ్ ఇంకర్ అవుతాను మెయిన్గా. వుడ్తో పాటు సమ్ అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, ఏవేవి? నెయిల్స్ ఒకటి, నెయిల్స్ ప్లస్ అవసరమైతే పాలిష్ పేపరు. నెయిల్స్ అనుకుందాం, యాజ్ ఆఫ్ నో నెయిల్స్ అనుకుందాం, ఎందుకంటే అది మనకు విజిబుల్గా ఉంటుంది కాబట్టి. వుడ్, నెయిల్స్ అనుకుందాం. దీంతోపాటు వర్కర్కి అమౌంట్ పే చేయాలి. వర్కర్స్ అందరూ కరెక్ట్ వర్క్ చేస్తున్నారు లేదా అని చూడడానికి సూపర్వైజర్ కూడా ఉండాలి. దీంతోపాటు బెంచ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నాకు కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా ఇంకా రావాల్సి వస్తుంది. ఎలాంటి ఎక్స్పెన్సెస్? లైక్ పాలిష్ పేపర్ ఉండాలి నా దగ్గర, పాలిష్ పేపర్ ఉండాలి. మేబీ వీటికి పెయింట్ వేయాల్సి రావచ్చు. ఇలాంటి ఎక్స్పెన్సెస్ అన్నీ ఇంకా అవుతాను. ఇప్పుడు వీటిని నేను డివైడ్ చేస్తాను చూడండి. నేను మ్యానుఫ్యాక్చర్ చేసింది వుడ్ బెంచ్. వుడ్ బెంచ్లో మన మెయిన్ మెటీరియల్ వచ్చేసి ఏంటి? వుడ్. కాబట్టి ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ డైరెక్ట్ మెటీరియల్. ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ డైరెక్ట్ మెటీరియల్. మరి జస్ట్ వుడ్ ఒకటి ఉంటే సరిపోదు కదా, దానికి నెయిల్స్ కూడా ఉండాలి కదా. కానీ మన బెంచ్లో నెయిల్స్ అనేది డైరెక్ట్ ప్రోడక్ట్ అయితే కాదు, అది డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండదు, ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి వీటి కోసం ఇంకరైనా కాస్ట్ ఇండైరెక్ట్ మెటీరియల్. అఫ్కోర్స్ అది కూడా మెటీరియలే, బట్ ప్రొడక్షన్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వదు, జస్ట్ ఒక సపోర్టింగ్ యాక్టివిటీగా మాత్రమే ఉంటుంది, సపోర్టింగ్ మెటీరియల్ లాగా మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఇండైరెక్ట్ మెటీరియల్. సేమ్ వర్కర్, మనం ఏ బెంచ్కి ఎంతెంత అమౌంట్ ఛార్జ్ చేస్తామో ఆ వర్కర్కి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి వర్కర్కి యాడ్ చేసే అమౌంట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ డైరెక్ట్ లేబర్. ఈ బెంచ్ ఒక వర్కర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాడా, ఈ వర్కర్కి ఎంత అమౌంట్ ఇస్తున్నాం, ఆ అమౌంట్ ఆ బెంచ్కి ఛార్జ్ చేస్తాం. సో ఆ బెంచ్ మీద ఇంకరైనా డైరెక్ట్ లేబర్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మరి సూపర్వైజర్ కూడా అందరు వర్కర్స్ని ఐడెంటిఫై చేస్తుంటాడు, ఈజీగా ఐడెంటిఫై చేయలేము. సో ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఇండైరెక్ట్ లేబర్. ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఇండైరెక్ట్ లేబర్. సో నెక్స్ట్ పెయింట్. ఒకవేళ పెయింట్ వేస్తే మనం ఎంత అమౌంట్ పెయింట్ ఇంకర్ అయింది అనేది ఈజీగా ఐడెంటిఫై చేసేయగలం. ఎంత అమౌంట్ పెయింట్ ఇంకర్ అయింది అనేది ఈజీగా ఐడెంటిఫై చేసేయగలం. కాబట్టి ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మరి డైరెక్ట్ మెటీరియల్ దీన్ని ఎందుకు యాడ్ చేయకూడదు? ఈజీగా ఐడెంటిఫై చేస్తే ఎందుకు యాడ్ చేయకూడదు అంటే, వుడ్ బెంచ్లో వుడ్ విల్ బీ ద మెటీరియల్, నాట్ పెయింట్. అది అదర్ ఎక్స్పెన్సెస్. మనకు ఒక బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం అంటే వుడ్ అనేది మెయిన్ మెటీరియల్, వుడ్ విల్ బీ ద మెయిన్ మెటీరియల్. కాబట్టి వుడ్ని డైరెక్ట్ మెటీరియల్గా కన్సిడర్ చేస్తాం. అదర్ ఎక్స్పెన్సెస్ ఏవైనా ఉన్నా సరే వాటి అన్నింటినీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద కేటగిరీగా డివైడ్ చేస్తాం. పాలిష్ పేపర్. సో ఇది కూడా మనకు బెంచ్లో ఎక్కడ కనిపించదు పాలిష్ పేపర్, కాబట్టి మెటీరియల్గా కన్సిడర్ చేయము. కానీ వుడ్ అంతా కంప్లీట్, బెంచ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత దాన్ని సర్ఫేస్ క్లీన్ చేయాలంటే మనం పాలిష్ పేపర్ని యూస్ చేయాలి. సర్ఫేస్ స్మూత్గా ఉండాలంటే పాలిష్ పేపర్ని యూస్ చేస్తాం. సో బట్ దీన్ని ఎంత ఏ బెంచ్కి ఎంత యూస్ చేస్తామన్నది ఐడెంటిఫై చేయలేము, ఎంత పాలిష్ పేపర్ యూస్ చేస్తామన్నది. సో ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఓవరాల్గా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. మెటీరియల్, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సేమ్ అలాగే ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇన్ జనరల్గా మనం ఎలా చెప్పుకుంటామంటే, మీరు ఏవైతే డైరెక్ట్ మెటీరియల్లోను మెటీరియల్లోను లేబర్లోను ఏవైతే ఎక్స్పెన్సెస్ని యాడ్ చేయలేకపోతారో, ఏవైతే ఎక్స్పెన్సెస్ని యాజ్ ఏ మెటీరియల్గా ట్రీట్ చేయలేరు,
అలా అని చెప్పేసి లేబర్ కాస్ట్ కూడా ట్రీట్ చేయలేరు. మెటీరియల్ కాస్ట్ గాను లేబర్ కాస్ట్ కానీ ఏదైనా ట్రీట్ చేయలేకపోతున్నారు. రెండింటి కేటగిరీలో ఏదో ఒక ఎక్స్పెన్స్ని యాడ్ చేయలేకపోతున్నారా? దెన్ యాడ్ దిస్ ఇంటూ ఎక్స్పెన్సెస్. సో మీరు ఏదైనా ఒక ఐటమ్ ఇంకర్ అయ్యారు కాస్ట్, అది మెటీరియల్ కాస్ట్లో ఇంకర్ చేయలేకపోతున్నారా? ఓకే. లేబర్ కాస్ట్లో ఇంకర్ చేయొచ్చామో చూడండి, లేబర్ కాస్ట్లో కేటగిరీగా డివైడ్ చేయొచ్చామో చూడండి, అక్కడ కూడా డివైడ్ చేయలేకపోతున్నారా? దెన్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అదర్ ఎక్స్పెన్సెస్. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఏవైతే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ ఉన్నాయో, ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ 3 ఐటమ్స్ని కలిపి ఓవర్ హెడ్స్ అనే వర్డ్ యూస్ చేస్తారు. 3 ఐటమ్స్ని కలిపి ఓవర్ హెడ్స్ అనే వర్డ్ యూస్ చేస్తాము. సో ఆల్ టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ విల్ బి కాల్డ్ యాజ్ ఓవర్ హెడ్స్. సో నథింగ్ బట్ ఓవర్హెడ్స్లో ప్రొడక్షన్ ఓవర్హెడ్స్ ఉండొచ్చు, నథింగ్ బట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యేది. అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్స్ ఉండొచ్చు, నథింగ్ బట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యేది. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్స్ కూడా ఉండొచ్చు, నథింగ్ బట్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే ఎక్స్పెన్సెస్. క్లియరా? సో కాస్త జాగ్రత్తగా గుర్తుండాలి. మనం చెప్పిన ఎగ్జాంపుల్ ఇక్కడ రాసేద్దాం, అవి ఏవేవి డిస్కస్ చేసామన్నది మీకు. డైరెక్ట్ మెటీరియల్ అంటే వుడ్, ఇండైరెక్ట్ మెటీరియల్ ఏంటి? నెయిల్స్. డైరెక్ట్ లేబర్ వర్కర్, ఇండైరెక్ట్ లేబర్ సూపర్వైజర్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పెయింట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పాలిష్ పేపర్. సో ఒకసారి బాగా అనలైజ్ చేయండి, చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలగాలి ఏది డైరెక్ట్ కాస్ట్, ఏది ఇండైరెక్ట్ కాస్ట్ అనేది. ఏది డైరెక్ట్ కాస్ట్, ఏది ఇండైరెక్ట్ కాస్ట్ అని మీరు ఐడెంటిఫై చేయగలగాలి. సార్ బాగా రివైజ్ చేయండి. ఇండైరెక్ట్ కాస్ట్లు అన్నిటినీ కూడా క్యుములేటివ్గా ఓవర్ హెడ్స్ అనే వర్డ్ యూస్ చేస్తాం. సార్ బాగా చదవండి. ఫ్యాక్టరీ కాస్ట్ అండ్ ప్రోడక్ట్ కాస్ట్ ఆర్ డిఫరెంట్. యూస్ చేసే పర్స్పెక్టివ్ డిఫరెంట్ వేరు, అంతేగాని బోత్ కాస్ట్ ఆర్ సేమ్. నార్మల్గా మనం యూస్ చేసే పర్స్పెక్టివ్ వేరు అంతే. డిపార్ట్మెంటల్ వైడ్ చూసినప్పుడు డిపార్ట్మెంటల్ వైజ్ కాస్ట్ని డివైడ్ చేయండి అన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, ఫ్యాక్టరీ కాస్ట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ అంటాం.
అదే అలా కాకుండా వాటి నేచర్ని బట్టి ఏ టైంలో పే చేస్తున్నామో దాన్ని బట్టి డివైడ్ చేయండి అన్నప్పుడు ప్రోడక్ట్ కాస్ట్ పీరియడ్ కాస్ట్గా డివైడ్ చేస్తాం. రెండు ఒకటే, ఫ్యాక్టరీ కాస్ట్ ఉన్న ప్రోడక్ట్ కాస్ట్ ఉన్న రెండు ఒకటే, బట్ మనం యూస్ చేసే సినారియస్ వేరు. డిపార్ట్మెంటల్ వైజ్ కాస్ట్ అన్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అని అంటాం. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇస్ నథింగ్ బట్ ఫ్యాక్టరీ కాస్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అన్నా, ఫ్యాక్టరీ కాస్ట్ అన్నా, వర్క్స్ కాస్ట్ అన్నా అంతా కూడా ఒకటే, ఇంక్లూడింగ్ ప్రోడక్ట్ కాస్ట్. ఆల్ ఆర్ సేమ్. Just 1 minute, నీది డిస్కనెక్ట్ అయింది, ఒక నిమిషం. So guys, I hope it is clear. Direct cost, indirect cost. So direct cost and indirect cost. Direct material, direct labor, direct expenses. So direct cost ni material, labor, expense 3 parts గా డివైడ్ చేసి, డైరెక్ట్ మెటీరియల్ ఏ వస్తాయి నార్మల్గా డైరెక్ట్లీ ఐడెంటిఫైడ్ ఇన్ ఫినిష్డ్ గుడ్స్. అంటే ఫినిష్డ్ గుడ్స్లో మనం డైరెక్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఎగ్జాంపుల్ వుడ్, మనం చెప్పుకునే ఎగ్జాంపుల్లో బెంచ్ ఉంది. బెంచ్కి ఏ వుడ్, బెంచ్లో వుడ్కి ఎంత కాస్ట్ అయింది అనేది మనం డైరెక్ట్గా ఐడెంటిఫై చేసేయచ్చు. మనం యూజ్ చేసిన వుడ్ యొక్క నెంబర్ ఆఫ్ వెయిట్, ఐ మీన్ వుడ్ వెయిట్ని బట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు ఎంత కాస్ట్ ఇంకర్ ఏమన్నది. సేమ్ అలాగే డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఫినిష్డ్ గుడ్స్, నథింగ్ బట్ వర్కర్స్ కాస్ట్. ఈ బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వర్కర్స్కి ఎంత కాస్ట్ పే చేసామో అన్న దాన్ని బేస్ చేసుకొని ఆ కాస్ట్ని కొంచెం ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అదర్ దాన్ డైరెక్ట్ మెటీరియల్ అండ్ డైరెక్ట్ లేబర్ విచ్ కెన్ బి డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఇన్ ద ఫినిష్డ్ గుడ్స్. నథింగ్ బట్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఐ మీన్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ కాకుండా ఇంకా ఏదైనా కాస్ట్ని స్పెసిఫిక్గా మనం ఐడెంటిఫై చేయగలిగితే, స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేయగలము కానీ అది డైరెక్ట్ మెటీరియల్ గాను కన్సిడర్ చేయలేము, డైరెక్ట్ లేబర్ గాను కన్సిడర్ చేయలేము. అలాంటి కేసెస్లో దాన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్గా కన్సిడర్ చేయండి. నథింగ్ బట్ స్పెషల్ కాస్ట్. నథింగ్ బట్ ఇప్పుడు ఈ బెంచ్కి సపరేట్గా పెయింట్ వేసి ఇమ్మన్నాడు. పెయింట్ వేయడం అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కానీ అది మెటీరియల్ కాదు, అలా అని చెప్పేసి లేబర్ కాదు. సో స్పెసిఫిక్గా ఏవైనా కాస్ట్లు మనం ఇంకర్ అవుతాయి, ఇవి కాకుండా వాటిని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్గా కన్సిడర్ చేయండి. సో డైరెక్ట్ వుడ్, వర్కరు. ఇండైరెక్ట్ వచ్చేసి రెంట్, పవర్. సో రెంట్ని ఏ ప్రోడక్ట్కి ఛార్జ్ చేస్తామంటే ఏం చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యాక్టరీలో 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను, 10,000 రూపీస్ రెంట్ పే చేస్తుందా. ఇప్పుడు 10,000 రూపీస్లో ఖచ్చితంగా నేను కస్టమర్ నుంచే కలెక్ట్ చేయాలి. మరి ఏ ప్రోడక్ట్ కని ఛార్జ్ చేస్తాం? ఇది ఆ 10,000 యూనిట్స్తో ఏ ప్రోడక్ట్ కని ఛార్జ్ చేస్తాం? ఐడెంటిఫై చేయలేము. సో ఏవైతే మనం డైరెక్ట్గా ఐడెంటిఫై చేయలేమో, డైరెక్ట్గా ట్రేస్ చేయలేమో అలాంటి వాటిని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. సో ఇండైరెక్ట్ మెటీరియల్ నాట్ డైరెక్ట్లీ ఐడెంటిఫైడ్ ఇన్ ఫినిష్డ్ గుడ్స్. ఫినిష్డ్ గుడ్స్లో డైరెక్ట్గా ఐడెంటిఫై చేయలేము.
ఎగ్జాంపుల్ ల్యూబ్రికెంట్స్, రిపేర్స్, ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఐడెంటిఫై చేయలేము. ఇండైరెక్ట్ లేబర్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఫినిష్డ్ గుడ్స్, ఎగ్జాంపుల్ సూపర్వైజర్ ఆఫీసర్, సేల్స్ మెన్ శాలరీ, ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఐడెంటిఫై చేయలేము. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇంకా మిగతా ఎక్స్పెన్స్ అన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లో కవర్ అయిపోతాయి. ఎక్స్పెన్సెస్ అదర్ దాన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పెన్సెస్ అదర్ దాన్ డైరెక్ట్ మెటీరియల్, నథింగ్ బట్ డైరెక్ట్ మెటీరియల్ యాజ్ వెల్ డైరెక్ట్ లేబర్. నార్మల్గా మీరు డైరెక్ట్ ఎక్స్పెన్స్ కాకుండా మిగతా ఇంకా ఏ ఎక్స్పెన్స్ అయినా సరే అల్టిమేట్గా అవన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లోకి వచ్చేస్తాయి. ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీ రెంట్, లైట్, పవర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, సేల్స్ కమిషన్, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కన్సిడర్ చేస్తాము. ఓకేనా? ఇంకా ఏ కాస్ట్ లింక్ అవుతుందో ఒకసారి క్లారిటీ ఇచ్చారు మీకు. పీరియడ్ కాస్ట్ ఏది, ప్రోడక్ట్ కాస్ట్ ఏది, ఒకసారి చదివేసేయండి అన్నివి. పీరియడ్ కాస్ట్ ఏది, ప్రోడక్ట్ కాస్ట్ ఏది, వాల్యూస్ అన్నీ ఒకసారి జస్ట్ మీరు రివిజన్ పర్పస్ కోసం ఇచ్చారు. ఏ టైప్స్ ఆఫ్ కాస్ట్ లింకర్ అవుతాం అనేది ఒక్కసారి రివిజన్ చేసేయండి అవి. ఎస్ డన్. ఐ హోప్ ఏం డౌట్స్ అనుకుంటాను అక్కడ వరకు. సో వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసింది ఇవన్నీ కూడా. సెమీ వేరియబుల్ కాస్ట్, దిస్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. సో గైస్ మనకు ఆల్రెడీ తెలిసిందే, మనం కాస్ట్ బిహేవియర్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది, ఆ పాయింట్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేశారు. కానీ దెర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ వీల్ గెట్ ఫిక్స్డ్ కాస్ట్ని క్లారిఫై చేయలేము, అలా అని చెప్పేసి వేరియబుల్ కాస్ట్ని కూడా అది అజంప్షన్ తీసుకోలేము. ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పలేము, యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ కాస్ట్ అని కూడా చెప్పలేము. అలాంటి టైంలో మనము అది సెమీ వేరియబుల్ కాస్ట్గా సెమీ వేరియబుల్ కాస్ట్గా అజంప్షన్ తీసుకుంటాం. ఎలా తెలుస్తుంది సెమీ వేరియబుల్ కాస్ట్ అని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాస్ట్ ఫిక్స్డ్ కాస్టా, సెమీ వేరియబుల్ కాస్టా తెలియాలి. ఫిక్స్డ్ కాస్టా, వేరియబుల్ కాస్టా, సెమీ వేరియబుల్ కాస్ట్గా తెలియాలి అంటే ఫస్ట్ మనకు కాస్ట్ బిహేవియర్లో ఉన్న కాన్స్టెంట్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి. చూడండి, ఏ కాన్స్టెంట్? ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్, ఇట్ ఈస్ కాన్స్టెంట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, ఇట్ ఈస్ ఆల్సో కాన్స్టెంట్. ఈ టూ ఐటమ్స్ని చెక్ చేయండి ఒకసారి. ఎలా చెక్ చేయాలి? ఫస్ట్ కింద నంబర్ ఆఫ్ యూనిట్స్ చూడండి. 1000 యూనిట్స్ ఉంది ఇక్కడ. 16,000 రూపీస్ కాస్ట్ అయింది 1000 యూనిట్స్కి. 2000 రూపీస్ ఉంది, 24,000 రూపీస్ కాస్ట్ అయింది. మనము కాన్స్టెంట్గా ఉన్న ఐటమ్స్ ఎందుకు చెక్ చేయాలంటే అది కూడా ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ చెక్ చేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఎందుకు? ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఇన్ టోటల్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ కాన్స్టెంట్గా ఉంటుంది. అలాంటప్పుడు ఇవి రెండు కాన్స్టెంట్గా ఉన్నాయనుకోండి, అంటే 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా సరే, 2000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా సరే టోటల్ కాస్ట్ కాన్స్టెంట్గా ఉందా, దెన్ వీ కెన్ స్ట్రైట్ ఫార్వర్డ్లీ కంక్లూడ్ ఇట్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతున్నాయి, టోటల్ కాస్ట్ సేమ్ ఉండాలి, బట్ సేమ్ లేవు కదా. సో సేమ్ ఉంటే ఫిక్స్డ్ కాస్ట్గా నేను కన్సిడర్ చేసేస్తాను. 10,000 యూనిట్స్ దగ్గర 16,000, 2000 యూనిట్స్ దగ్గర కూడా 16,000 ఉందనుకోండి, ఐ కెన్ డైరెక్ట్లీ కంక్లూడ్ ఇట్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతున్నాయి, టోటల్ కాస్ట్ కూడా చేంజ్ అవుతుంది. సో నార్మల్గా ఫిక్స్డ్ కాస్ట్ అయితే ఏమవుతుంది? కాన్స్టెంట్గా ఉంటుంది. బట్ ఇది కాన్స్టెంట్గా లేదు కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్గా కన్సిడర్ చేయకూడదు. ఫిక్స్డ్ కాస్ట్ కాదు కాబట్టి డైరెక్ట్గా వేరియబుల్ కాస్ట్ అనొచ్చా? నో, అనకూడదు. వేరియబుల్ కాస్ట్ అని ఒక ప్రోడక్ట్ని, ఒక కాస్ట్ని మనము కంక్లూడ్ చేయాలి,
ఫైనలైజ్ చేయాలి అంటే పర్ యూనిట్ అనేది కాన్స్టెంట్గా ఉందో లేదో కూడా చెక్ చేయాలి మనం. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కూడా కాన్స్టెంట్గా ఉందో లేదో చెక్ చేయాలి. మరి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎలా చెక్ చేస్తాం? సింపుల్, కాస్ట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్. కాస్ట్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్. సో 16,000 డివైడ్ బై 1000 అంటే 16 రూపీస్. 24,000 డివైడ్ బై 2000 అంటే 24 రూపీస్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పర్ యూనిట్ కూడా కాన్స్టెంట్గా లేదు, కాబట్టి వేరియబుల్ కాస్ట్ కూడా కాదు. ఫస్ట్ టోటల్ కాస్ట్ చూడండి, సేమ్ ఉన్నాయి అంటే ఇట్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్. టోటల్ కాస్ట్ చూడండి, సేమ్ ఉంటే ఇట్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్. తర్వాత పర్ యూనిట్ కాస్ట్ చూడండి, సేమ్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ వేరియబుల్ కాస్ట్. బట్ ఇక్కడ మనకి రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వట్లేదు. ఫిక్స్డ్ కాస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు, యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ కాస్ట్ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వట్లేదు. ఐ థింక్ 12 ఇది, ఎస్ 12. సో ఫిక్స్డ్ కాస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు, యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ కాస్ట్ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వట్లేదు. ఎప్పుడైతే ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వవో దెన్ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ సెమీ వేరియబుల్ కాస్ట్. ఎప్పుడైతే 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వవో దెన్ వీ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ సెమీ వేరియబుల్ కాస్ట్. గైస్ నేను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇక్కడ 2 కాన్స్టెంట్ ఐటమ్స్ ఉన్నాయి మనకు. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ కాన్స్టెంట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాన్స్టెంట్. ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ చెక్ చేయండి. టోటల్ వాల్యూస్ సేమ్ ఉన్నాయా, నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతున్నాయి, టోటల్ వాల్యూస్ సేమ్ ఉన్నాయా, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ కాస్ట్. సేమ్ లేవు కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ కాదని డిసైడ్ అయిపోయాం. పర్ యూనిట్ కాస్ట్ చూడండి, పర్ యూనిట్ కాస్ట్ సేమ్ ఉంటే వీ కెన్ కంక్లూడ్ ఇట్ యాజ్ వేరియబుల్ కాస్ట్. బట్ పర్ యూనిట్ కాస్ట్ కూడా సేమ్ లేవు కదా, చేంజ్ అవుతూ ఉన్నాయి, కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో నాట్ వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ కాదు, వేరియబుల్ కాస్ట్ కాదు, దెన్ వీ కెన్ కంక్లూడ్ ఇట్ యాజ్ సెమీ వేరియబుల్ కాస్ట్. ఎప్పుడైతే ఫిక్స్డ్ కాస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వదో యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ కాస్ట్ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వదో అప్పుడు దీన్ని సెమీ వేరియబుల్ కాస్ట్ అంటాం. మరి సెమీ వేరియబుల్ కాస్ట్లో ఇట్ ఈస్ ఏ మిక్స్చర్ ఆఫ్ సెమీ వేరియబుల్ కాస్ట్. చూడండి ఇక్కడ సెమీ వేరియబుల్ కాస్ట్, ఇట్ ఈస్ ఏ మిక్స్చర్ ఆఫ్ వేరియబుల్ అండ్ సెమీ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఇది సెమీ వేరియబుల్ కాదు, వేరియబుల్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. ఇట్ ఈస్ ఏ మిక్స్చర్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్. ఇట్ ఈస్ ఏ మిక్స్చర్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్. ఇప్పుడు ఈ వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ కాంబినేషన్ ఉందని చెప్పాం కదా. ఇప్పుడు 16,000 24,000లో 16,000 24,000లో ఎంత అమౌంట్ ఫిక్స్డ్ కాస్ట్, ఎంత అమౌంట్ వేరియబుల్ కాస్ట్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. హౌ మచ్ అమౌంట్ ఈజ్ ఫిక్స్డ్, హౌ మచ్ అమౌంట్ ఈజ్ వేరియబుల్ మనం ఐడెంటిఫై చేయాలి. సో యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ మనము ఈ కండిషన్స్ని బేస్ చేసుకొని ఇది సెమీ వేరియబుల్ కాస్ట్ని ఐడెంటిఫై చేసాము. ఇప్పుడు టోటల్ ఇందులో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, వేరియబుల్ కాస్ట్ ఎంత ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయాలి? మనకు ఒక ఫార్ములా ఇస్తాడు. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఐడెంటిఫై చేయడానికి ఫార్ములా ఏంటంటే చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్, నథింగ్ బట్ 8,000 డివైడ్ బై చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ యూనిట్స్ 1,000. సో మనకు ఇలాంటి కేటగిరీ వచ్చినప్పుడు వేరియబుల్ కాస్ట్ని ఐడెంటిఫై చేయడానికి ఫార్ములా ఏంటంటే చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ నథింగ్ బట్ 24,000 మైనస్ 16,000 8,000 డివైడ్ బై చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ యూనిట్స్ నథింగ్ బట్ 1,000. అంటే 8 రూపీస్ ఈజ్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ 8 రూపీస్. ఇప్పుడు వన్స్ ఇది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మీరు ఏదర్ ఈ కేసు అయినా తీసుకోండి, సెకండ్ కేసు అయినా తీసుకోండి. లెట్స్ సే నేను ఫస్ట్ కేసు తీసుకుంటున్నా. టోటల్ కాస్ట్ 16,000. ఇందులో డెఫినెట్గా వేరియబుల్ కాస్ట్ ఉంటుంది, ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 8 రూపీస్ అని తెలుసు, ఇంకే ఇన్ఫర్మేషన్ తెలియదు మనకి. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 8 రూపీస్ అని తెలుసు, ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు. దీన్ని బేస్ చేసుకుని ఫిక్స్డ్ కాస్ట్ ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? 16,000 రూపీస్ దగ్గర 1,000 యూనిట్స్ ఉన్నాయి. 16,000 యూనిట్స్ దగ్గర వేరియబుల్ కాస్ట్ రూపీస్ 8 రూపీస్ పర్ యూనిట్. ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 1,000 యూనిట్స్. కాబట్టి ఓవరాల్గా 8,000 ఈజ్ ద వేరియబుల్ కాస్ట్. టోటల్ కాస్ట్ 16,000, అందులో వేరియబుల్ కాస్ట్ 8,000 అయితే ఆటోమేటిక్గా ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుతుంది? 8,000. మీరు 24,000 తీసుకున్నా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది ఫిక్స్డ్ కాస్ట్, ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ సేమ్ ఉండాలి కదా. అది కూడా చూద్దాం. టోటల్ కాస్ట్ 24,000, ఇందులో వేరియబుల్ ఉంటుంది, ఫిక్స్డ్ ఉంటుంది. వేరియబుల్ కాస్ట్ 8 రూపీస్ పర్ యూనిట్ అని తెలుసు. ఫర్ హౌ మెనీ యూనిట్స్? 2,000 యూనిట్స్. 8 into 2,000 అంటే 16,000.
24,000 టోటల్ కాస్ట్, అందులో 16,000 వేరియబుల్ అయితే ఫిక్స్డ్ ఎంత అవుతుంది? 8,000. చూడండి 8,000 సేమ్ వచ్చాయి రెండు. 8,000 బికాస్ ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. మరి వేరియబుల్ కాస్ట్ చూడండి, నంబర్ ఆఫ్ యూనిట్స్ 1000 నుంచి 2,000కి ఇంక్రీజ్ అవుతే టోటల్ వేరియబుల్ కాస్ట్ 8,000 to 16,000 ఇంక్రీజ్ అయింది. ఏమైనా కాస్ట్ బిహేవియర్లో చెప్పుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అవుతున్నాయి లేదా? అన్నీ కూడా ఇక్కడే కంక్లూజన్లోకి వచ్చేస్తాయి. ఫస్ట్ రాసుకోండి ఇది ఒకసారి, రెండు చెక్ చేసుకొని రాసుకోండి. మీరు మామూలుగా మనం ఫిక్స్డ్ కాస్ట్ని వేరియబుల్ కాస్ట్ని ఐడెంటిఫై చేయాలన్నప్పుడు ఒకటి ప్రూవ్ చేస్తే చాలు, బట్ ఇక్కడ మన క్లారిటీ కోసం రెండు రాశాను నేను. ఒకసారి రాసుకోండి అది. సెమీ వేరియబుల్ కాస్ట్లో ఫిక్స్డ్ కాస్ట్ని వేరియబుల్ కాస్ట్ని ఐడెంటిఫై చేయడం వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎస్, క్లియర్. ఏమైనా డౌట్ ఉందా? ఐడెంటిఫై చేయగలరా? ఏది ఫిక్స్డ్ కాస్ట్, ఏది వేరియబుల్ కాస్ట్ అని ఐడెంటిఫై చేయగలరా? సో segregation of semi variable cost in total, in variable and fixed cost. ఫార్ములా ఏంటి? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్కి చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ బై చేంజ్ ఇన్ యూనిట్స్. అదే కదా ఇక్కడ చేసాం. చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ యూనిట్స్. చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ 8,000, చేంజ్ ఇన్ యూనిట్స్ 1,000. చేంజ్ అన్నాడు, పాజిటివ్లు నెగిటివ్స్ తీసుకోకూడదు, జస్ట్ చేంజ్ అనే వర్డ్ యూస్ చేశాడు కాబట్టి డిఫరెన్స్ అమౌంట్ మాత్రమే తీసుకోవాలి. పాజిటివ్స్ నెగిటివ్స్ ఏవి కన్సిడర్ చేయకూడదు. సో ఇది ఫార్ములా. ఇంకా సంక్ కాస్ట్, ఆపర్చునిటీ కాస్ట్, 2 కాస్ట్లు ఉన్నాయి, అవి కూడా నేర్చుకుందాం. సంక్ కాస్ట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడో పాస్ట్లో ఇంకర్ అయి ఉంటాం. ఎప్పుడో పాస్ట్లో మనం అవ్వచ్చు, ఆర్ మన సీనియర్స్ ఎవరైనా అవ్వచ్చు, ఎప్పుడో పాస్ట్లో ఇంకర్ అయి ఉంటాం. అది ఆ పాస్ట్లో ఇంకర్ అయిన కాస్ట్ ప్రజెంట్ డిసిషన్ మేకింగ్ని ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయకూడదు. లెట్స్ సే నేను 10 years బ్యాక్ మిషన్ కొన్నాను. 10 years బ్యాక్ కొన్న మిషన్ ఇప్పుడు నేను నా బిజినెస్లో కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయాలా వద్దా అని డిసిషన్ తీసుకోవాలంటే, నేను లాంచ్ చేయాలా వద్దా అని డిసిషన్ తీసుకోవాలంటే ఆ 10 years బ్యాక్ ఇంకర్ అయిన కాస్ట్ని నేను కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ డిసిషన్ మేకింగ్లో అది ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా చూపించదు. కాబట్టి దట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ సంక్ కాస్ట్. కాస్ట్ ఇంకర్డ్ ఇన్ ద పాస్ట్ నెవర్ ఇన్ఫ్లుయెన్స్ ద కరెంట్ డిసిషన్ మేకింగ్. నేను ప్రజెంట్ ఏ డిసిషన్ తీసుకోవాలి అనడంలో ఈ పాస్ట్ కాస్ట్ అనేది ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా చూపించదు. సో ప్రజెంట్ ఏం చేస్తాను అనేది 10 years బ్యాక్ ఇంకర్ అయిన కాస్ట్ ఎలా డిసైడ్ చేస్తుంది? అవసరం లేదు. మేము పాస్ట్లో ఎప్పుడో ఇంకర్ అయిన కాస్ట్ ప్రజెంట్ డిసిషన్ మేకింగ్లో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చూపించట్లేదు అంటే ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ సంక్ కాస్ట్. ఎగ్జాంపుల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ ఆల్సో. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎప్పుడు చేస్తాం మనము? ప్రోడక్ట్ స్టార్టింగ్లో చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక 10 years అయిపోయింది. ఇప్పుడు నా ప్రోడక్ట్ని కంటిన్యూ చేయాలా వద్దా అనేది ప్రజెంట్ మార్కెట్ సినారీని బేస్ చేసుకుని ఉంటుంది. కానీ
నేను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ మీద ఇంకరైనా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇంకరైనా కాస్ట్ని బేసిస్కొని ఎలా డిసైడ్ చేయగలను? డిసైడ్ చేయలేను. సో ఇట్ ఈస్ కాల్డ్ సన్ కాస్ట్. సో ఆపర్చునిటీ కాస్ట్ని నంబర్ ఆఫ్ వేస్లో డిఫైన్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో ఏం గుర్తుపెట్టుకుంటారంటే ది బెనిఫిట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్గాన్ ఇన్ యాక్సెప్టింగ్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్. సో సింపుల్గా చెప్పాలంటే నేను నార్మల్గా నాకు 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి గైస్. ఇక్కడ ఓన్ బిల్డింగ్ రెంట్ అనేది ఇప్పుడే గుర్తుపెట్టుకోవద్దు, దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ కాన్సెప్ట్ ఎలా వస్తుంది అనేది. యాజ్ ఆఫ్ ఎలా గుర్తుపెట్టుకోండి అంటే మీకు 2 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఏదైనా ఆప్షన్ ఏ అయినా సెలెక్ట్ చేసుకోవాలి, ఆప్షన్ బి అయినా సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ ఏని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఆప్షన్ బి నుంచి వచ్చే బెనిఫిట్స్ ఇంకా మీకు రావు. వన్స్ మీరు ఆప్షన్ ఏ సెలెక్ట్ చేసుకున్నారంటే ఆప్షన్ బిని రిజెక్ట్ చేసినట్టే కదా. అంటే ఆప్షన్ బి నుంచి వచ్చే బెనిఫిట్స్ని మీరు వదిలేసుకున్నట్టే. సో ఎప్పుడైనా సరే కాస్టింగ్లో మనకు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏది ఉందో దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ని కూడా కన్సిడర్ చేయాలి. మనం దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ని కూడా కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఓన్ బిల్డింగ్ రెంట్ ఏమన్నాడు అంటే దీని మీనింగ్ ఏంటంటే లెట్స్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నా దగ్గర ఉన్న బిల్డింగ్నే నేను బిజినెస్ కోసం యూజ్ చేస్తున్నా. నా దగ్గర ఉన్న బిల్డింగ్నే బిజినెస్ కోసం యూజ్ చేస్తున్నా. ఇక్కడ కాస్టింగ్ పాయింట్ ఆఫ్ ఎలా థింక్ చేయాలంటే ఒకవేళ నువ్వు కనుక ఈ బిజినెస్ స్టార్ట్ చేయకపోయింటే నీ బిల్డింగ్ నుంచి సమ్ రెంట్ వచ్చేది కదా నీకు. ఈ బిజినెస్ కనుక నువ్వు స్టార్ట్ చేయకపోయి ఉంటే బిల్డింగ్ నుంచి రెంట్ వచ్చేది. సో నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలని డిసిషన్ తీసుకోవడం వల్ల బిల్డింగ్ నుంచి రావాల్సిన రెంట్ నీకు రావట్లేదు. సో ఏదైతే నువ్వు బిల్డింగ్ నుంచి రావాల్సిన రెంట్ని ఇప్పుడు మిస్ అవుతున్నావో అలా మిస్ అవుతున్న కాస్ట్ని ఆపర్చునిటీ కాస్ట్ అంటాం. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్ ద డిసిషన్ మేకింగ్లో కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తాం అనేది మీ సెక్షన్ సిలో నేర్చుకుంటారు ఇలాగో. బట్ యాజ్ ఆఫ్ నో మరి అంత డెప్త్గా వెళ్ళొద్దు, మీకు పాయింట్స్ చెప్తుంది ఇది కూడా. ది బెనిఫిట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్గాన్ ఇన్ యాక్సెప్టింగ్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్. సో ఒక ఆల్టర్నేటివ్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇంకొక ఆల్టర్నేటివ్ నుంచి మీకు రావాల్సిన ప్రాఫిట్ని మీరు వదులుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్. సో 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు ఒక ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇంకొక ఆల్టర్నేటివ్ నుంచి రావాల్సిన ప్రాఫిట్ని మీరు వదులుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్. బట్ వాటి మీద డీటెయిల్ డిస్కషన్స్ వస్తాయి ఇంకా ఫర్దర్గా, డోంట్ వరీ. ఓకేనా? సో కంట్రోలబుల్ కాస్ట్, అన్కంట్రోలబుల్ కాస్ట్ మీకు ఫర్దర్గా వస్తుంది, ఇప్పుడే కాదు. స్టాండర్డ్ కాస్ట్లో డిస్కస్ చేస్తాం. సో యాజ్ ఆఫ్ నౌ గైస్ మీకు కాస్టింగ్ బేసిక్స్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఇంకా ఓన్లీ 2 కాన్సెప్ట్స్ పెండింగ్ ఉన్నాయి. కాస్ట్ షీట్ అనే కాన్సెప్ట్ ఒకటి డిస్కస్ చేస్తాం. కాస్ట్ షీట్ తర్వాత మనకు పార్ట్ 1లో కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి. మనం చెప్పుకున్న కాస్ట్ అనే డెఫినేషన్ డిస్కస్ చేయాలి. ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా డిస్కస్ చేస్తాం. హార్డ్లీ నెక్స్ట్ ఒక 2-3 అవర్స్లో 2-3 అవర్స్ ఆర్ 4 అవర్స్ అరౌండ్ కాస్టింగ్ బేసిక్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. సో దట్ మనం సెక్షన్ సికి ఇంక ఎంటర్ అయిపోవచ్చు డైరెక్ట్గా. సెక్షన్ సికి మెయిన్గా ఎంటర్ అయిపోవచ్చు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు డిస్కస్ అయిన కాన్సెప్ట్స్ అన్న 2 minutes రివైజ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ఇట్ ఫర్ టుడే. ఉన్న డౌట్స్ అన్న ఒకసారి డిస్కస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి. డౌట్స్ లేవంటే క్లోజ్ చేసేద్దాం. ఐ హోప్ గైస్ క్లియర్. ఏ డౌట్స్ లేవని అనుకుంటున్నా. సో నెక్స్ట్ 2-3 క్లాస్లో కాస్టింగ్ బేసిక్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. సో దట్ వీ కెన్ స్టార్ట్ సెక్షన్ సి డైరెక్ట్లీ. ఓకేనా? సో క్లోజ్ చేయొచ్చా? ఎస్ ఐ థింక్. సో గైస్ ఇంకా ఇంట్రాక్షన్ చాలా మీరు అవ్వట్లేదు. డెఫినెట్గా ఇంట్రాక్షన్ ఉండాలి. యూ షుడ్ స్పీక్.
మీరు ఎన్విరాన్మెంట్ని అలా అరేంజ్ చేసుకోండి, మాట్లాడే విధంగా మీ ఎన్విరాన్మెంట్ని అరేంజ్ చేసుకోండి, కాస్త పీస్ ఉన్న ప్లేస్లోకి వచ్చేయండి, డిస్టర్బెన్స్ లేని ప్లేస్లోకి వచ్చేయండి. సో యూఎస్సిఎం అనేది కూర్చొని చదివితే వచ్చేది అస్సలు కాదు, ముందే చెప్తున్నా. మీరు ఓన్లీ కూర్చొని చదువుతాను, ఆన్లైన్ క్లాసెస్ వింటూ నేను హ్యాండిల్ చేస్తాను మొత్తము అంటే డెఫినెట్గా రాదు. ఏ ఫ్యాకల్టీ అయినా సరే క్వశ్చన్స్ వేస్తుంటాడు మిమ్మల్ని. మీరు ఓన్గా థింక్ చేయగలిగి వాటిని ఆన్సర్ చేయగలిగితేనే ఇక్కడ హ్యాండిల్ చేయగలరు. బికాజ్ మీరు యూఎస్సిఎంని బైహార్ట్ చేయలేం కదా, మనము ఎంసీక్యూస్ని బైహార్ట్ చేయలేం కదా. ఆ బైహార్ట్ చేసే క్యాపబిలిటీ ఉంటే ఓకే, యాక్సెప్ట్ చేసేసేయచ్చు. బట్ ఇక్కడ మీరు ఎంత బైహార్ట్ చేసినా సరే ఆన్సర్స్ రావు, గుర్తుండవు. ఎన్ని కాన్సెప్ట్స్ అని బైహార్ట్ చేస్తారు. మోర్ ఓవర్ ఎగ్జామ్లో ఒక్క క్వశ్చన్ కూడా చేయలేరు బైహార్ట్ చేస్తే, నాట్ ఈవెన్ వన్ క్వశ్చన్. కాన్సెప్ట్ తెలియాలంటే ఫస్ట్ మీరు ప్రతి ఒక్క ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వడం నేర్చుకోండి. ఇంటరాక్ట్ అవ్వండి, ఏమీ కాదు, తప్పైనా ఏమీ కాదు. తప్పు ఉన్న వాటిని రెక్టిఫై చేసుకోవడం కోసమే కదా మనం ఇక్కడికి వచ్చాం. సో కాబట్టి ప్రతి ఒక్క ఫ్యాకల్టీతోనూ ఇంటరాక్ట్ అవ్వాలి. మీరు మైక్ ఆన్ చేసి మాట్లాడాలి, అన్మ్యూట్ చేసి మాట్లాడాలి, ఓకేనా. సో ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ యూ షుడ్ అరేంజ్ యువర్ సెల్ఫ్, ఓకేనా. ఒక మంచి స్పేస్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకొని ప్రతిదానికి రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయండి. సో దిస్ ఈజ్ ద ఫైనల్ వన్. ఖచ్చితంగా మీరు ఆ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిందే. అదర్వైజ్ డెఫినెట్గా చెప్తున్నా, చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది ఫ్యూచర్లో. మీకు అన్నీ నేర్చుకున్నట్టే ఉంటుంది కానీ ఏవి గుర్తుండవు, దానికి లాజిక్ ఎందుకో గుర్తుండదు. ఆ లాజిక్స్ అవన్నీ ఎట్లా తెలుస్తాయంటే ఒకసారి ఫ్యాకల్టీ అడిగినప్పుడు మీరు మీ వర్డ్స్తో చెప్పాలి. ఎప్పుడైనా సరే విన్నప్పటికన్నా చెప్పినప్పుడు ఎక్కువసార్లు గుర్తుంటుంది, మీరు చెప్తే మాత్రమే గుర్తుంటాయి అవి. ఓకే, దిస్ ఆల్ ఫర్ ద డే. సో హ్యాపీ వీకెండ్ ఏమో ఎగ్జామ్ ఉండదు మీకు ఈసారి, ఎందుకంటే ఇంకా బేసిక్స్ అవుతున్నాయి కాబట్టి. నెక్స్ట్ ఫర్దర్గా ఏమంటే నేను ఇన్ఫార్మ్ చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ క్లాస్ మీట్ అవుతాం, బాయ్.